ఇండియన్ ఆర్మీలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవివాహిత మహిళలు, పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తుకు అర్హులు కాగా ఎంపికైన అభ్యర్థులకు ఫ్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడమీలో 2026 ఏప్రిల్ నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే 10 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ 66వ షార్ట్ సర్వీసెస్ కమిషన్ మెన్, ఉమెన్ నోటిఫికేషన్తో భర్తీ చేసే పోస్టులు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, వేతనాలు తదితర వివరాల గురించి తెలుసుకుందాం. మొత్తం 381 పోస్టుల భర్తీకి SACC టెక్ నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో షార్ట్ సర్వీసెస్ కమిషన్ టెక్ పురుషులు 350 పోస్టులు, షార్ట్ సర్వీసెస్ కమిషన్ టెక్ మహిళలకు 29 పోస్టులు, SASCW టెక్ 1 పోస్టు, SASCW నాన్ టెక్ 1 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులుగా నిర్ణయించారు. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ లాంటి సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 1/4/2026 నాటికి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయిన సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. SACCW నాన్ టెక్ కోసం ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. అభ్యర్థులను షార్ట్సింగ్, SSB ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. 1/4/2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్లో పురుషులు 2.4 కిలోమీటర్ల పరుగు 10.5 నిమిషాల్లో, పుషప్స్ 40, పులప్స్ 6, మహిళలు 2.4 కిలోమీటర్ల పరుగు 13 నిమిషాల్లో, పుషప్స్ 15, పులప్స్ 2, ఈతలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లెఫ్టినెంట్ ర్యాంకుతో లెవెల్ 10తో నెలకు 56,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. దీంతో పాటు ఇతర అలవెన్స్లు అందుతాయి. దరఖాస్తులు షార్ట్ లిస్టింగ్, గ్రాడ్యుయేట్ మార్కులు, SSB ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. షార్ట్ లిస్టింగ్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మాత్రమే SSB ఇంటర్వ్యూ ఉంటుంది. అలహాబాద్, భోపాల్, బెంగళూరు, జలంధర్ తదితర ప్రాంతాల్లోని SSB ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. సైకలాజిస్టులు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్లు, ఇంటర్వ్యూ ఆఫీసర్లుగా ఈ ప్రక్రియలో పాల్గొంటారు. SASB ఇంటర్వ్యూలో స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటాయి. స్టేజ్ 1లో అర్హత సాధించిన వారిని అదే రోజు వెనక్కి పంపిస్తారు. SSB ఇంటర్వ్యూ 5 రోజుల పాటు జరుగుతుంది. స్టేజ్ 2లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. SASB సిఫార్సుతో పాటు వైద్య పరీక్షల్లో ఫిట్గా ప్రకటించిన వారికి జాయినింగ్ లెటర్ జారీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు షార్ట్ సర్వీసెస్ కమిషన్గా పేర్కొని లెఫ్టినెంట్ ర్యాంకుతో ప్రమోషన్ ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయలు స్టైఫండ్గా లభిస్తుంది. శిక్షణ సైతం విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి షార్ట్ సర్వీసెస్ కమిషన్ ప్రకటించడంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ను అందజేస్తారు. శిక్షణ సమయంలో వివాహం చేసుకోవడానికి అనుమతించరు. షార్ట్ సర్వీసెస్ కమిషన్ ఎంపికైన వారు 10 ఏళ్ళు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మరో 4 ఏళ్ళు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే అభ్యర్థులు కోరుకుంటే ఆర్మీ కేంద్ర కార్యాలయం అనుమతితో 5 ఏళ్ల సర్వీస్ తర్వాత వైద్యులుగా వీలు కూడా ఉంటుంది. పర్మనెంట్ కమిషన్ కోరుకునే అభ్యర్థులు సర్వీస్లో 10వ ఏట వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 24/7/2025 కాగా దరఖాస్తుకు చివరి తేదీ 22/8/2025గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు www.joinindianarmy.nsc.in సంప్రదించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.